సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్లో ఏం చేసింది? పక్క రాష్ట్రాల సీఎంలు కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసుకుంటుంటే ఏపీ సర్కార్ మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా తిరిగి ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చేసింది. అయితే ఇప్పుడు తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ఎంఓయూలు కుదుర్చుకోవడంలో ముందుంది కానీ ప్రకటించలేదు అనేటువంటి ఒక సంచలన విషయాన్ని ఆయన బయటపెట్టారు. సో ఈ కోవలో చూస్తే ఆంధ్రప్రదేశ్ కూడా 1,00,000 కోట్ల పైగా ఎంఓయూలు చేసుకుందా? ఏపీ చేసుకున్న ఎంఓయూల్ని బహిర్గతం ఎందుకు చేయలేదు? ఏపీ వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా త్వరలో గుడ్ న్యూస్ అనేటువంటి మాట మాత్రమే చెప్పి ఎందుకు ఊరుకున్నారు? దీని వెనుక సీక్రెట్ ఏంటి? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. శ్రీధర్ బాబు గారు మీడియాతో చిట్ చాట్లో కొన్ని కామెంట్స్ చేశారు. అవును, దావోస్ టూర్ గురించి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు గురించి. అవును, ఒక రకంగా అది ఒక సర్టిఫికేట్ లాంటిది చాలా కాలం తర్వాత. ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర మంత్రి అవును, ఆయనను పొగడడం అనేది. అవును. అసలు ఏం జరిగి ఉంటుంది? దావోస్ టూర్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మహారాష్ట్ర 10 లక్షల కోట్ల పైగా అగ్రిమెంట్స్ చేసుకుంది. తెలంగాణ 1,78,000 కోట్ల అగ్రిమెంట్స్ చేసుకుంది. అలానే తమిళనాడు కానీ కేరళ కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఏపీ చాలా మీటింగ్స్ అటెండ్ అయింది కానీ రిజల్ట్ అనౌన్స్ చేయలేదు, సీక్రెట్ మెయింటైన్ చేశారు. సో ఇందులో ఏదో వ్యూహం ఉంది అని శ్రీధర్ బాబు గారు అన్నారు. ఒకవేళ వ్యూహం ఉంటే ఏముండి ఉండొచ్చు? ఎందుకు అంత సీక్రసీ మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అసలు ఓవరాల్గా శ్రీధర్ బాబు గారు ఇచ్చిన సర్టిఫికేషన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా పనితీరు విషయంలో కానీ దావోస్లో జరిగిన చర్చల సారాంశం ఫలితాలు కానీ ఆయన ఏమన్నారు? సార్, జనరల్గా అయితే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అయితే ఈ సందర్భంలో ఇంకా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడాల. ఇప్పుడు అక్కడ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎన్డీఏలో భాగం, ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు. అది కూడా ఆయన శ్రీధర్ బాబు గారు వాళ్ళందరూ అక్కడ దావోస్లో కలవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. మనకు ఒక్కసారిగా వాళ్ళు సైలెంట్గా వచ్చేసరికి మనకు ఆశ్చర్యం వేసింది అనమాట. కాకపోతే అన్ని దగ్గరలో వాళ్ళు ట్రై చేసినారు, మన రాష్ట్రం గురించి ఉన్న అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, అవకాశాల గురించి చెప్పినారు. కానీ ఏది అనౌన్స్ చేయకుండా సైలెంట్గా వచ్చినారు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పింది కానీ ఆలోచిస్తే కొంచెం మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఆయన ఏమంటున్నాడంటే ఒక పాయింట్ చెప్పినాడు సార్. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి గ్రేట్ స్ట్రెంగ్త్ వచ్చి సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం, దానికి సంబంధించి ఎన్నో ఎంఓయూలు చేసుకున్నారు. నేను లోకేష్ బాబు గారిని అడిగినప్పుడు ఎందుకు మీరు ఇక్కడ అనౌన్స్ చేయట్లేదని అడిగినప్పుడు, లేదు అన్నీ మేము ఆంధ్రప్రదేశ్ పోయిన తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పినారని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన అయితే అబద్ధం చెప్పడు కదా. ఈరోజు ఈ మాట చెప్పేసి రేపు తప్పించుకోలేడు కదా. ఇప్పుడు అసలు చెప్పడం వల్ల ఆయనకు వచ్చేది ఏంటి? ఆయనకు వచ్చే ఆదాయం కూడా లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి తెలంగాణ రాష్ట్ర మంత్రికి ఆర్డర్స్ ఇవ్వడం లేదు కదా. ప్రత్యేకంగా పార్టీలు చూస్తే కూడా 2 ధృవాల పార్టీలు అవి. సో అయినప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే శత్రు పార్టీ అయినప్పటికీ ఎన్డీఏ గవర్నమెంట్కి శ్రీధర్ బాబు గారు అలా చెప్పడం అన్నది ఒక గొప్ప అతని యొక్క క్యారెక్టర్కి నిదర్శనంగా చూడాలి. ఆడేం లేకుంటే ఊరికే చెప్పడు కదా సార్. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉందన్నాడు, ఎన్నో ఎంఓయూలు చేసుకున్నారని అన్నాడు. నేను అడిగినప్పుడు ఎందుకు మీరు ఇక్కడ అనౌన్స్ చేయలేదంటే అక్కడ పోయి తర్వాత చేస్తామని అన్నారు అని చెప్పేసి అన్నారు. సో ఈ పాయింట్స్ అన్ని చూస్తుంటే ఏదో వ్యూహమే ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. మనం కూడా అదే విధంగా ఆలోచించాలి సార్. లేకపోతే ఒక్కటి కూడా లేకుండా ఉత్త చేతులతో వచ్చే పరిస్థితి కాదు కదా. జనరల్గా ఎంత విధ్వంసం ఇంతకు ముందర జరిగినప్పటికీ అట్లీస్ట్ చంద్రబాబు గారు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా సార్ ఫస్ట్ నుంచి దావోస్కి. కానీ ఒక విషయం అంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చేసిన కామెంట్స్లో ఇంకొకటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఇబ్బంది పెట్టకూడదు. కరెక్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణని, హైదరాబాద్ని అది అలా ఆ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతూనే ఏపీని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏపీకి తగిన పరిశ్రమలు, ఏపీలో ఉన్న వనరులకి తగిన పరిశ్రమలు ఎలా తేవాలి, ఈ వ్యూహం చేయడం అనేది ఆయన మెచ్యూరిటీ, ఆయన రాజకీయ పరిణితి, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు దగ్గరగా పరిశీలించే అవకాశం వచ్చింది ఆ దావోస్ టూర్లో అని కూడా అన్నారు. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత ప్లాన్డ్గా ఏదైనా ఒక వ్యూహాన్ని అమలు చేసేటువంటి క్రమంలోనే ఈ నిర్ణయాలు, ఈ గోప్యత పాటిస్తున్నారు? ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కూడా ఎంఓయూలు అనౌన్స్మెంట్ చేసి ఒక మాయాజాలం చేయడం మాకు ఇష్టం లేదు, ఏం జరిగినా రియాలిటీలో చూపించాలి, ప్రజల ముందరే చూపిస్తాం, ప్రజలకే వివరిస్తాం అనేటువంటి ఒక మాట చెప్పారు. ప్రెస్ మీట్లో ఆయన కూడా ఒక మీడియాతో మాట్లాడారు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి, గుడ్ సైన్ అన్నారు.
అవును. గుడ్ విల్ పెరిగింది అన్నారు. అవును గతంలో జరిగిన డ్యామేజ్ని మేము ఇప్పుడు చాలా వరకు రికవర్ చేయగలిగామని చెప్పి అన్నారు. అవును సో ఈ సంకేతాలు తప్పితే విషయాలు ఏం బయట పెట్టాలి. అవును సో ఆ లెక్కను చూసినప్పుడు శ్రీధర్ బాబు గారి కామెంట్స్ ప్లస్ ఇవి ఏం జరిగి ఉండదు. సార్, శ్రీధర్ బాబు గారి కామెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆహ్వానించదగినటువంటి థాట్ ప్రాసెస్. ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రాడ్ థింకింగ్లో ఉన్నారు అని చెప్పేసి ఆ సీనియారిటీకి ఆయనకున్నటువంటి ఆ క్యారెక్టర్ని గురించి చెప్పడం జరిగిందనమాట. ఆయన అన్న ఇంకో పాయింట్ ఏంటంటే హైదరాబాద్ని డిస్టర్బ్ చేసే ఆలోచన ఆయనకు లేదు అంటే మనం కూడా అనుకోవాలి సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించినటువంటి బిడ్డ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆయన చేతులతో ఆయన ఇది చేయడు కదా. మరి ఇంకొకటి ఏంటేనంటే మీరు అన్నట్టు హైదరాబాదు భౌగోళిక పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి బికాస్ ఆఫ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్. అదే శ్రీధర్ బాబు గారు కూడా కొంచెం ఎంఫసైజ్ చేయడం జరిగింది. సో అలాంటప్పుడు అక్కడికి వచ్చేటటువంటి కంపెనీలు వేరుంటాయి, ఇక్కడికి వచ్చేటటువంటి కంపెనీలు వేరుంటాయి. మనం చూసినా కూడా ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండేటటువంటి ఫార్మా రిలేటెడ్, తర్వాత వచ్చేసి మనకు ఐటీ రిలేటెడ్ అవన్నీ ఇక్కడికి ఎంవోల్ చేసుకొని రావడం జరిగింది శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు. సో హైదరాబాద్ని ఆయన డిస్టర్బ్ చేసే ఆలోచన లేదు, ఆయన బ్రాడ్ థింకింగ్కి నేను ఫిదా అయినాను, నాకు చాలా హ్యాపీగా ఉంది సో అనేసి ఈయన శ్రీధర్ బాబు గారు చెప్పడం అన్నది ఒక శుభ పరిణామంగా చూడాలా. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది ఎవరు హర్షించరు. ఆయన కూడా అలాంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచన ఉంటుంది అనేసి మనం కూడా అనుకోకూడదు సార్. అది కాకపోతే శ్రీధర్ బాబు గారు చెప్పినటువంటి పాయింట్, అక్కడ ఎంఓయూలు చేసుకున్నారు మీరు ఎందుకు అనౌన్స్ చేయట్లేదు ఇక్కడ అని అడిగినాను అని అన్నాడు ఆయన. అంటే ఆల్రెడీ ఎంఓయూలు అయినాయి, జరిగినాయి. కాకపోతే ఇక్కడికి వచ్చి ఏదన్నా వ్యూహం ఉండొచ్చు అన్నాడు ఆయన. ఇంకో పాయింట్ కూడా అన్నాడు, రేపు అవన్నీ వాళ్ళు బయట పెడితే మీ పాత్రికేయులే వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసి మళ్ళా మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు మీరు అని చెప్పేసి ఆయన నవ్వడం కూడా జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనము అక్కడి నుంచి ఉత్త చేతులతో వచ్చినారు అని అనుకునే దానికి ఆస్కారం లేదు. సెకండ్ సార్ ఇంకొకటి అంటే ఒకటి నంబర్స్ ప్రకారం మీరు కంటిన్యూ చేసే ముందు నంబర్స్ ప్రకారం ఇప్పుడు పూడిమడక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి 1,85,000 కోట్లు. అవును, ఒక ఏపీలో ఒక ప్రాజెక్టు. అవును, రైల్వే జోను ఒక 1,08,000 కోట్లు, 1,49,000 కోట్లు లెక్క చెప్తున్నారు. 150 కోట్లు, లక్ష కాదు 140 కోట్లు అన్నారు. 150 కోట్లు యావరేజ్గా మొత్తం దాని డెవలప్మెంట్ అంతా అన్నారు. తర్వాత రహదారులు ప్రాజెక్టులకు సంబంధించి 4,500 కోట్లు. ఇవి కూడా ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల రూపంలో. కృష్ణపట్నం పారిశ్రామిక పార్కు క్రిస్ సిటీలో చూస్తే 2,130-140 కోట్లు అదొక లెక్క చెప్పారు. తర్వాత రైల్వే లైన్ ప్రాజెక్టులో ఒక 5,700 కోట్లు లెక్క చెప్పారు. తర్వాత నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఒక 3,040 కోట్లు లెక్క చెప్పారు. నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్కు 1,870 కోట్లు లెక్క చెప్పారు. 6 రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కొత్త పూర్తిగా రైల్వే లైన్లతో సహా ఇప్పుడు ఒక అమరావతి రైల్వే లైన్కే 2,500 కోట్లు 2,400 కోట్లు లెక్క చెప్తున్నారు. అది ఒక 6,000 కోట్లు. దగ్గర చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళే సమయానికే 3.5 లక్షల కోట్ల లెక్క చూపించారు ఇక్కడ స్థానికంగా ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఉంటూ దేశీయ పరిశ్రమలు దేశీయ ఒప్పందాల ప్రకారం. సో ఈ అంచనా ప్రకారం చూస్తే ఇక్కడే 3.5 లక్షల 7 నెలల్లోనే ఇప్పుడు వాళ్ళు చెప్పేది 6 లక్షల కోట్లకి ఇంచుమించు అయినాటివి రాబోయేటివి అన్నీ కలిపిస్తారు. ఇప్పుడు 7 నెలల్లో 6 లక్షల కోట్ల పెట్టుబడులు మనం ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే విధంగా పనిచేసినాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక 3 లక్షల చిల్లర కోట్లు సాక్షాత్ అమిత్ షా గారు వచ్చినప్పుడే ఆయన నోటుకుండానే చెప్పినాడు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో వచ్చినటువంటి ఇప్పుడు బీపీసీఎల్ ఇలాంటివన్నీ కలిపి ఒక 3 లక్షల కోట్ల దాకా. సో 7 నెలల్లో ఎక్కడ ఉండే 6 లక్షల కోట్లు ఇంచుమించు 4 లక్షల ఉద్యోగాలకి సంబంధించి ఎంవేలు అయినటివి అయితే ఏమి అవ్వబోయేటివి అయితే గురించి చెప్పినప్పుడు దావోస్కి వెళ్ళి వచ్చినప్పుడు ఉత్త చేతులతో వచ్చినారు అని మినిమం 1,00,000 కోట్ల పైన మినిమం ఉండొచ్చు సార్, ఉండొచ్చు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ 1,80,000 కోట్లు కరెక్ట్. అంటే దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒప్పందాలు ఒక ప్రాజెక్ట్ తో సమానం. ఆ ఒక్క ప్రాజెక్ట్ అంటే తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ 7 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అచీవ్మెంట్ అది ఖచ్చితంగా అచీవ్మెంట్. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, హైదరాబాద్ డెవలప్మెంట్ కంటిన్యూ అవ్వాలి, ఏపీలో గ్రోత్ కనబడాలి, తెలుగు వాళ్ళు ఇక్కడ అక్కడ కూడా ప్రపంచం మొత్తం కూడా తెలుగు వాళ్ళు సత్తా ఆటాలని చెప్పి చెప్పినాడు ఆయన. ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఉండాలనుకున్నప్పుడు తెలంగాణలో ఉండొద్దు, ఆంధ్రాలో ఉండొద్దు అని అనుకోరు ఖచ్చితంగా. సో మనం దానిలో ఏం వివాదం కాదు. కాకపోతే
ఆయన చెప్పిన మాటలను కంపేర్ చేసి చూసినప్పుడు, జరిగిన ఒప్పందాల సంఘటనలు చూసినప్పుడు దగ్గర ఒక 2 లక్షల కోట్ల మేరకు ఉంటేనే ఒప్పందాలు శ్రీధర్ బాబు గారు మీరు మమ్మల్ని హేళన చేస్తారు, రేపు వాళ్ళని రివీల్ వాళ్ళకంటే చేస్తారు అనడానికి ఒక నిదర్శనం అనడానికి ఒక తీసుకోవచ్చు. అవకాశం ఉంది. అవును. ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారు మీడియాతో చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇంకొక మాట అన్నారు. ఏంటి ఈ సార్? ఒప్పందాలు ఇవన్నీ కూడా మామూలుగా మీరు కూడా ఇప్పుడు చాలా అగ్రిమెంట్స్ చూస్తాం మనం, వితౌట్ ఎనీ ప్రైమరీ డిస్కషన్స్ ఒక కన్వెన్షన్కి వెళ్ళి వైజాగ్ లో ఒక జరిగింది కదా సెమినార్లో ఒకసారి. కూర్చుని కొన్ని గంటల చర్చలతోనే అగ్రిమెంట్లు పేపర్ మీద సంతకాలు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏముంది సార్? పెట్టేస్తారా? కాల్చుడు పెట్టేస్తారా అసలు ముందు అట్ట దానికి జరగదు సార్. కొంత గ్రౌండ్ వర్క్, సో అండ్ సో కంపెనీ, సో అండ్ సో ఆఫర్ ప్రాపర్ గా చెయ్యాలి అని అంటే మనం కూడా ఇంత ముందు డిస్కస్ చేసినాము. ఇదో బజార్కు పోయేసి 2 ఇడ్లీలు బోండాలు కొనుక్కొని తీసుకొని వచ్చేయడం కాదు కదా సార్. ఇది ఒక కంపెనీ అంటే వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు అదేంటి సార్, అది ఒక ఎగ్జిబిషన్. అది అవును అవును అంటే అక్కడ పోయి వస్తువులు కొనుక్కొని సంకలు పెట్టుకుని వచ్చేయడం కాదు అది. బహుశా తెలంగాణ గవర్నమెంట్ 1,80,000 కోట్ల ఇది తీసుకొచ్చినారంటే వాళ్ళకి ఇంతకు ముందర నుంచి ఎప్పటి నుంచో వర్క్ స్టార్ట్ అయి ఉంటుంది. వర్క్ స్టార్ట్ అయ్యి ఫైనల్ స్టేజ్ లో అక్కడికి పోయి ఓకే డన్ మీకు మాకు ఓకే అని చెప్పేసి సంతకాలు పెట్టుకొని ఆ ఫోరం దాన్ని ఇదిగా చేసుకొని వచ్చుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఏపీ పరిస్థితి ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఇప్పుడు ఏఐలో కానీ బిల్గేట్స్తో కూర్చోవడం జరిగింది. సో వేరే ఒక ఎడ్యుకేషన్కి రిలేటెడ్ వచ్చేసి టాప్ యూనివర్సిటీస్, గ్లోబల్గా ఉన్న యూనివర్సిటీస్ వాళ్ళతో లోకేష్ గారు కూర్చోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వరుసపెట్టి అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈయన ఆలోచనలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు, వీళ్ళు గవర్నమెంట్ పరంగా చేయబోయే సపోర్ట్ గురించి ఎక్స్టెన్సివ్గా మాట్లాడడం జరిగింది. దీంట్లో వాళ్ళకు కూడా ఎంతో మంది పాజిటివ్గా ముందరకు వచ్చుంటారు. ఖచ్చితంగా బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా అక్కడ కూడా వర్కౌట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం అనుకుందాం, పోయినసారి ఇంతకు ముందర గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు దావోస్కి వెళ్ళినప్పుడు మనం చూసింది ఏంటి, ఇట్ ఈస్ ఎ లెంగ్త్ క్వశ్చన్ అని ఒకటి, ఇంకొక ఆయన చలికి అది ఒకటి, ఇంకొక ఆయన మేము చలికి పోలేదు, చలి పడుతుంది అందుకని మేము పోలేదు అన్నది ఒకటి. ఇప్పుడు వీళ్ళు చేసింది ప్రతిదీ మీడియా ముఖంగా ప్రతిదీ చూపించినారు. వీళ్ళు వీళ్ళతో కూర్చుంటున్నాము ఇది డిస్కస్ చేస్తున్నాము, వీళ్ళతో కూర్చుంటున్నాం ఇది డిస్కస్ చేస్తున్నాం అంటే వాళ్ళు పర్సువేట్ చేస్తున్నారు. ఈ పర్సువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాము, ఎంతో మంది ముందరకు వచ్చి సూచన ప్రాయంగా మన ఏపీ గవర్నమెంట్కి ఓకే మేము వస్తాము, మాకు వీళ్ళు కూడా ఫీల్డ్ విజిట్ రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, సిఇఓలు, కంపెనీల ఫౌండర్స్, ఎంఎన్సీలకు చెందినటువంటి పర్సనాలిటీస్ వస్తారు, సో ప్రిపేర్ ఫర్ దట్. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీరు ఏం చూపించాలి, హౌ టు షోకేస్ ఆంధ్రప్రదేశ్ అనే దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చారు, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు అఫీషియల్స్కి. చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి. సో అంటే ఏంటి, ఒక రెడీ చేసినాడు ఆయన, అక్కడ రెడీ చేసి అక్కడికి పోయి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఫైనల్ గా చూపించి, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా అగ్రిమెంట్ సంతకాలు చేస్తారు. ఈ ఐడియా గాన ఇదన్నీ ఈ విషయాలన్నీ శ్రీధర్ బాబు గారికి తెలుసు కాబట్టే ఆయన అనేది అక్కడ ఓకే అయిన వాళ్ళకి ఎంఓఎల్ చేసుకున్న విషయం ఎందుకు చెప్పట్లేదు అని అడిగినాను. మేము అక్కడికే పోయి చెప్తామన్నారు. అంటే బహుశా వాళ్ళ ఫైనల్ విజిట్ ఏపీకి తీసుకొచ్చి అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళకి ఉన్నటువంటి అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి ఫుల్ అండ్ ఫైనల్గా సంతకాలు పెట్టుకునే అవకాశం ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి ఇప్పుడు ఈయన శ్రీధర్ బాబు గారు చెప్పినట్టే మాకన్నా ఎక్కువ అనేసి మీరు చేస్తున్నారంటే ఈయన కూడా ఎంతో అంత ఐడియా ఉంది, వాళ్ళు ఏ రేంజ్లో అక్కడ స్ట్రైక్ చేయగలిగినారన్న విషయం బహుశా శ్రీధర్ బాబు గారికి ఐడియా ఉంది కాబట్టే అంత మాట అన్నారు. ఒకవేళ ఏం లేకుంటుంటే 1,80,000 కోట్లు అన్నప్పుడు అంత చదువుకున్న ఆయన, ఐటీ మినిస్టర్ కూడా ఆయన ఊరికైనా నోట్లోంచి అట్లా వదలాల్సిన అవసరం లేదు కదా సార్. ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ కాదు కదా, లేదంటే పేటీఎం ఆర్టిస్ట్ కాదు కదా, నోట్కి వచ్చింది ఏదో చెప్పడానికి. ఆయన ఒక బాధ్యత కలిగిన మినిస్టరు. ఆయన అన్నాడంటే ఆయన పైగా శ్రీధర్ బాబు గారి పొలిటికల్ కెరియర్, ఆయన లైఫ్, ఆయన జర్నీ మొత్తం చూస్తే కూడా ఆయన ఉండే క్రెడిబిలిటీ డీసెంట్ గా ఉంటాడు. ఆయన చాలా క్రెడిబిలిటీ లెవెల్స్ కూడా వేరు. ఎందుకంటే తెలంగాణ పొలిటీషియన్స్ లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న లాస్ట్ 20 years స్పాన్ లో చూస్తే చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడే అతి కొద్ది మంది పొలిటీషియన్స్ లో ఆయన. సో అంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి ఊరికే జస్ట్ లైక్ దట్ ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయింది, వచ్చేసినారు, 4-5 రోజులు అయిపోయింది, అది కూడా నిన్న మొన్న ఈయన అనడం జరిగింది. సో నిప్పు లేకపోతే పొగరాదన్నట్టు ఆడేదో గట్టిగా ఉంటేనే ఈయన మాట అనడం జరిగింది. ఉండొచ్చు సార్. ఇప్పుడు వాళ్ళని విజిట్కి పిలుచుంటారు, వాళ్ళ షెడ్యూల్ చూసుకోవాలా, ఇక్కడ వీళ్ళు అవైలబిలిటీ చూసుకోవాలా, ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు వాళ్ళకి ఏమేమైతే ప్రామిస్ చేసినారో అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలా. బహుశా మనం ఇంకొక 1 month 2 months చేసుకోండి అట్లీస్ట్. అంటే ఇవన్నీ ఏంటంటే సార్, ₹5 అప్పడాలు ఎంఓయూలు, లేకపోతే ఊరగాయల ఎంఓయూలు అయితే మన పక్కనే ఉంటారు, వస్తారు, పెట్టేసిపోతారు. ఇవన్నీ కొంచెం మల్టీనేషనల్ కంపెనీస్, గ్లోబల్ కంపెనీస్ కదా సార్. వాళ్ళు రావాలా, ఇక్కడ చెక్ చేయాలా, ఇదేముండదు కొంచెం తెలుసుకోవాలా, ఆ తర్వాత ఫైనల్గా కూర్చొని. ఇప్పుడు మీరు ఇంతకు ముందర ఎంఓయూలు అన్నీ కూడా మీరు గమనించినారంటే
అన్ని కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఫీల్డ్ విజిట్లు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 1-4 సార్లు వాళ్ళు ఎంఓఏలు చేసుకున్నటువంటి సందర్భం. ఆల్రెడీ కొంచెం డిస్టర్బ్ అయి ఉండే స్టేటు, వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసమే బహుశా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు రండి ఫస్ట్ మా ఊరికి చూడండి, వన్స్ యు ఆర్ సాటిస్ఫైడ్ లెట్ us గో అహెడ్ అన్నట్టు కూడా ఏదైనా డిస్కషన్ జరుగుంటుంది. సో అంతేగాని 100% ఉత్త చేతులతో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి వచ్చినారని అంటే అది నమ్మశక్యం కాదు. కాకపోతే ఇంకా మన మీడియా వాళ్ళకి ఏం కావాలా అంటే ఒక పక్క విమర్శలు చేయాలనుకున్న వాళ్ళకి అది ఒక ఆపర్చునిటీ ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న మొన్న అన్నట్టు ఆయన రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత పరిస్థితి ఉన్నప్పటికీ ఒకరవ వెనక ముందర మేము ఇచ్చినటువంటి ప్రామిస్కి సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ చేస్తామని చెప్పినాడు ఆయన. కానీ వెంటనే ఒక వర్గం ఏం చేసింది, మానేసినాడు, ఇచ్చేయనాడు, ఆయన అప్పుడెట్ట ఈగలినారు, ఇప్పుడు ఎందుకు ఇలాకపోతున్నారు ఈయన అంటున్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో అవన్నీ ఇప్పుడు ఉండేదనుకోండి. బట్ కాకపోతే ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు చెప్పిన తర్వాత మనకు ఒక గ్రేట్ హోప్స్ తో చూడాల్సిన అవసరం, క్రెడిబుల్ ట్రాక్ రికార్డ్, లేకపోతే అనవసరంగా ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ క్రెడిబుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న పొలిటీషియన్స్ అతి కొద్ది మంది వాళ్ళలో ఆయన కూడా ఒకరు కాబట్టి చూడొచ్చు. సో ఇప్పుడు ఇది కొంచెం సీరియస్ గా డిస్కస్ చేయాల్సింది, సీరియస్ గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. అందరూ కొంచెం పాజిటివ్ గా కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం కూడా 2 పాయింట్లు ఆయన చెప్పడం ఏంటంటే, ఒకటి వచ్చేసి హైదరాబాద్ని డిస్టర్బ్ చేసే ఆలోచన ఆయనకు లేదు, చాలా బ్రాడ్ థింకింగ్లో ఉన్నాడు, నేను మాట్లాడినానని చెప్పేసి చెప్పడం. తర్వాత అక్కడున్న వనరులకు తగ్గట్టు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్లాన్స్, పర్సువేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, అల్టిమేట్గా ఉందని చెప్పేసి ఆయన అనడం జరిగింది చంద్రబాబు గారు. ఫిట్నెస్ సంబంధించి కూడా -10 degrees టెంపరేచర్ ఉన్న దగ్గర కూడా ఆయన మేమందరం కోట్లు బూట్లు వేసుకొని తిరిగితే ఆయన ఎప్పుడు ఉన్న ఏంటంటే ఆయన డిజైనర్ వేర్తో వచ్చినారని చెప్పేసి అనేసి చెప్పడం కూడా జరిగింది ఆయన. సో ఈ విధంగా మనం ఎలా చూడాలంటే ఖచ్చితంగా ఏదో ఉంది సార్ అక్కడ. మేబీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సమ్ టైం. ఖచ్చితంగా అంటే ఒక 7 నెలల్లోనే 6 లక్షల కోట్లు తీసుకొచ్చినటువంటి క్రెడిబిలిటీ, ఆఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉందనుకోండి, సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఏదైనా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఎఫ్డిఐ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఏది రావాలన్నా విత్ ద అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అంటే స్టేట్ వెళ్ళి డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేసుకొని వచ్చేది కూడా ఉండదు. అవును. సో ఆ ప్రాసెస్లు అన్ని కూడా ఫాలో అవుతారు, ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అవుతారు. బట్ ఏదో ఒక హోప్ ఇచ్చారు మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఈ కామెంట్ చేయడం ద్వారా. కానీ ఏదో ఉంది సార్. లేకపోతే ఇప్పుడు వచ్చేసి అది పనిగా నిన్న మొన్న మళ్ళా ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఈయన మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు కదా, ఆయన పార్టీ వ్యక్తి ఏం కాదు కదా ఆయన. అది పిచ్చా పార్టీ ఒక చిట్ చాట్ లో ఆయన ఆపుకోలేక చెప్పినటువంటి విషయాలు. సో ఖచ్చితంగా దాని క్రెడిబిలిటీ ఉంటుంది, అడిగిన దానికి చెప్పినటువంటి విషయం అనమాట. సో ఖచ్చితంగా ఒక క్రెడిబిలిటీ ఉండే అవకాశం ఉంది. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు చూడొచ్చు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించారు. ఇది దావోస్ టూర్ కేవలం బ్రాండింగ్ కోసం, గుడ్ విల్ మేకింగ్ కోసం మాత్రమే కాదు, ఎంఓయూల దిశగా కూడా నడిచిందని శ్రీధర్ బాబు గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అర్థమవుతుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సమగ్ర అధ్యయనం తర్వాత అంతర్జాతీయ సంస్థల్ని గ్రౌండ్ రియాలిటీ చూపించి ఆ తర్వాత ఎంఓయూల దిశగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఈ కామెంట్స్ని కనుక డీకోడ్ చేసి చూస్తే కనీసం 2 లక్షల కోట్లకు తగ్గకుండా ఏపీకి కూడా ఆఫర్స్, ఎంఓయూలు బహుశా క్యూ లైన్లో ఉన్నాయనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ కొద్ది రోజులు వేచి చూడాల్సిందే, ఏం జరగబోతుంది అఫీషియల్గా, ఇదంతా ఎప్పుడు రివీల్ కాబోతుంది అనేది మాత్రం ఆసక్తికరమైన అంశంగా మారిందని సుబ్రహ్మణ్యం గారు అంటారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.